వాస్తవానికి ఇంకో మాట చెప్పాలి. మనోళ్ళేమో మోడీ గారితోటి పొత్తులో పెట్టుకొని గవర్నమెంట్ నడిపిస్తూ ఉన్నారు. మోడీ గారు ఇంత డెవలప్ చేశారు ఈ స్టేట్ని, మన స్టేట్ ఎందుకు డెవలప్మెంట్ అవ్వట్లేదు? మన స్టేట్ ఎందుకు డెవలప్మెంట్ కావట్లేదు? మన స్టేట్లో ఎందుకు ఇన్ని హైవేస్ లేవు? మన స్టేట్లో ఎందుకు ఇన్ని కంపెనీస్ లేవు? భలే అభివృద్ధి అండి. వ్యవసాయ పరంగానూ ఉంది, బిజినెస్ పరంగానూ ఉంది, ఉద్యోగ పరంగానూ ఉంది, ఏదైనా వస్తువు తయారు చేసే దాంట్లోనూ ఉంది, రాజకీయంగా కూడా ఉంది. మళ్ళీ అటు పోతే పాకిస్తాన్ బార్డర్ ఉంది, ఇటు పోతే రాజస్థాన్ ఉంది, దీని పక్కనే దమన్ ఉంది, దీనికి ఇటువైపు మహారాష్ట్ర ఉంది, అరేబియా మహాసముద్రం ఉంది. అసలు అహ్మదాబాద్ ఏమో క్యాపిటల్ సిటీ, ఇటు సూరత్ ఏమో మొత్తం ఫ్యాబ్రిక్ కాటన్, ఇటు వడోదరనేమో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇంకా రకరకాల జిల్లాల్లో రకరకాల అభివృద్ధులు జరుగుతూ ఉన్నాయి. చెప్పటానికి సఖ్యం కాదండి. గుజరాత్ ఒక అద్భుతం, మహా అద్భుతం మన ఇండియాకి. కాబట్టి మన రాష్ట్రం కూడా ఇలాగే అవ్వాలని కోరుకుందాం, దీనికంటే బాగా అవ్వాలని కోరుకుందాం. ఏది ఏమైనా మీరందరికీ రక్షణ నిమిత్తం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. का वचने पढ़िए, बहुत अच्छे हैं. 10 रुपये का बात नहीं है, परमेश्वर का वचन है. थैंक यू. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. అభిషిక్తులకు